నమస్తే అండి. నేను డాక్టర్ పి హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ ఎన్ఎల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మనం చికెన్ పాక్స్ లేదా అమ్మవారి గురించి తెలుసుకుందాము. రీసెంట్గా ఈ చికెన్ పాక్స్ అనేది మన ఎక్కువగా ప్రబలుతూ ఉంది. దీని గురించి మనము దీనిలో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎవరిలో ఎక్కువగా వస్తుంది, మరియు దీన్ని కొంతమంది ఎక్కువగా పత్యాలు అనేది వాడుతూ ఉంటారు. అది దీన్ని వాడొచ్చా, దీనిపై నుండి అపోహలు ఏంటి, దీని గురించి తెలుసుకుందాము. చికెన్ పాక్స్ అనేది వేరిసెల్లా అనే ఒక రకమైన వైరస్ వలన వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ఈ వైరల్ ఫీవర్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాము. అంటే సాధారణంగా ఒకసారి వచ్చినట్లయితే మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, అంటే బాగా రెస్ట్ తీసుకోవడం, డిహైడ్రేషన్ అంటే తగినంత వాటర్ తీసుకోవడం వలన దీన్ని పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొందరిలో బాడీలో ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉండే వారిలో, చిన్నపిల్ల కావచ్చు, పెద్దవారిలో కావచ్చు, వచ్చినట్లయితే దీనివల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్లు వస్తుంటాయి. వీటిలో మాత్రమే మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ కంటిలోని కార్నియాకి ఈ వేరిసెల్లా, ఈ అమ్మవారిలో వచ్చే ఈ మచ్చలు అనే వల్ల కంటిలో కార్నియా అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల చూపు అనేది పోతుంది. మరియు ఈ వైరసెల్లా ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులకు వచ్చినట్లయితే న్యూమోనియా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ రెండు కండిషన్లో మనిషికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం కానీ కొన్ని యాంటీవైరల్ మందులు తీసుకోవడం వల్ల వీటిని నివారించుకోవచ్చు. కానీ మిగతా నార్మల్గా ఇవి చాలా రేర్గా కాంప్లికేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. కామన్గా ఈ అమ్మవారు వచ్చినప్పుడు 3వ రోజు నుంచి 5వ రోజు వరకు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టైంలో కొంచెం ఐసోలేట్గా ఉండడం, సపరేట్గా ఉండడం కానీ, వాళ్ళకి ఇచ్చే దుస్తులు కానీ, టవల్స్ లాంటివి, పాత్రలు కానీ సపరేట్గా ఉండించుకోవడం వలన ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండానికి కొన్ని రకాల యాంటీవైరల్ మందులు ఉంటాయి. అవి వీటిని అవసరాన్ని బట్టి వైద్యం కన్సల్ట్ అయితే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. అమ్మవారికి ఎటువంటి పథ్యాలు అనేది అవసరం లేదు. అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. మరియు వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా రెస్ట్ ఇస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఈ అమ్మవారు వచ్చినప్పుడు స్నానం చేయకూడదు అనేది ఉంటుంది. 2-3 రోజులు స్నానం చేయకుండా అట్లా ఉండిస్తుంటారు. దానివలన ఆల్రెడీ అమ్మవారిలో బాడీ మొత్తం చిన్న చిన్న గుల్లలు వస్తూ ఉంటాయి. అవి పగిలి బాడీ మీద మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ స్నానం చేయకపోవడం వల్ల ఈ బాడీ మొత్తం ఈ దురద అనేది ఎక్కువయ్యి వీటి వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఖచ్చితంగా అమ్మవారు వచ్చినప్పుడు సాధారణంగా 2 పూట్ల స్నానం చేస్తూ ఉండాలి.